హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్. నేను తరుణి. మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైజర్ రవిచందన్ సార్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా డల్ అయిపోయింది. హైదరాబాద్ లో అమరావతికి వెళ్తున్నారు అనేసి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చూడండి, బేసిక్గా లాస్ట్ ఎలక్షన్స్, లెట్ us కన్సిడర్ లాస్ట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ రావడం, మళ్ళీ క్యాపిటల్ అమరావతి వైపు వెళ్ళడం, అటువైపు ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవుతున్నాయి, కానీ హైదరాబాద్ మార్కెట్ అయితే డల్ అవ్వలేదండి. బేసిక్గా హైదరాబాద్లో ఏంటంటే గత 1 year నుంచి పర్సంటేజ్ తగ్గింది, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడే ఉన్నాయండి. బేసిక్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా హైడ్రా ఎఫెక్ట్ వచ్చింది, మీకు తెలిసిందే. హైడ్రా వల్ల ఆల్మోస్ట్ ఒక 40% ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయండి. జనాలు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఈ హైడ్రా లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ప్లస్ క్లియర్ ధరణి ఉండాలని దీంతో చూస్తున్నారు ఇన్వెస్టర్స్. సో ఇప్పుడంతా పిక్చర్ క్లియరిటీ వచ్చిందండి. కొత్త గవర్నమెంట్ ఆల్రెడీ క్లియరెన్సెస్ ఇచ్చేసింది. హైడ్రా అంటే ఎంత పరిధిలో తీసుకోవాలి, లేక్ కానీ కుంటలు కానీ, చిన్న లేకు పెద్ద లేకు, దానికి ఎంత డిస్టెన్స్ మనం బఫర్ జోన్ వదలాలి, ఎంతలో కన్స్ట్రక్షన్ చేయాలి, లేఅవుట్ వేయాలి అనేది ఇప్పుడు క్లియర్ పిక్చర్ ఇచ్చేసిందండి. అప్పుడు సిటీలో కూడా పంచాయతీలు ఉండే కాబట్టి ఆ పంచాయతీ నచ్చినట్టుగా వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు, అవన్నీ బిల్డింగ్లు కట్టేశారు, అని అయిపోయి. ఇప్పుడు దానికి మనం ఇంకేం చేయలేం. బట్ ఈరోజు మాత్రం జనాలు కూడా క్లియర్గా ఉన్నారు, రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేరు. ఎవరు కావాలంటే ₹1,00,000 ఎక్కువైనా పెడదాం అనుకుంటున్నారు, కానీ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ చూస్తున్నారు. లాస్ట్ నాకు తెలిసి 15th January తర్వాత మన హైదరాబాద్లో ఎంక్వైరీస్ చాలా పెరిగాయండి. మార్కెట్ కూడా చాలా బాగుంది. ఈ 3 months నుంచి మార్కెట్ చాలా బాగుందండి. నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 40% వరకు పెరిగిందండి. సో హైదరాబాద్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ మార్కెట్ ఈజ్ వెరీ సేఫ్. అదేవిధంగా గ్లోబలీ కూడా రియల్ ఎస్టేట్లో మనం 5th ప్లేస్లో ఉన్నామండి. గ్లోబలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు 5th ప్లేస్లో మనం ఉన్నాం కాబట్టి ఎంటైర్ గ్లోబ్ కూడా ఇన్వెస్ట్ చేద్దామని చూస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంది, ఇక్కడ కంపెనీలు పెట్టాలి, ఇక్కడ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లైమేటిక్ కండిషన్ చాలా బాగుంటుందండి. ఒక 2 months పక్కన పెడితే, సమ్మర్ ఒక 2 months పక్కన పెడితే 10 months కూడా చాలా ప్లెజర్గా ఉంటుంది, లివబుల్ కండిషన్. ప్లస్ ఎక్కువగా ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ మన హైదరాబాద్లో ఉందండి. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. చాలా వరకు కంపెనీస్ ఆల్రెడీ లాంచ్ అయ్యాయి, ఇప్పుడు కొత్తగా ఎక్వైర్ కూడా చేసుకుంటున్నారు ల్యాండ్స్. మెయిన్గా మనకు తెలిసింది ఐటీ ఇండస్ట్రీ అండి, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వస్తున్నాయి, ఫార్మా ఇండస్ట్రీ వస్తున్నాయి, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనకి. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది మనకి. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైడ్రా గురించి తగ్గించి అమరావతి సైడ్ వెళ్తున్నారని చెప్పొచ్చా? అమరావతి అంటే చూడండి, ఇప్పుడు అమరావతి ఇంకా ఎలివేట్ అవ్వలేదు మార్కెట్లో. ఇంకా అమరావతిలో రోడ్ కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలండి. రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా వర్క్ చాలా ఇంకా అవ్వలేదండి. ఇంకొక 5 years పడుతుంది ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి. ఈ 5 చూడండి, నేను ఇవాళ ఒక ప్రాపర్టీ కొంటున్నాను అనుకోండి, ఏం చూసుకుంటాను? రోడ్స్ బాగుండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ప్రాపర్ వాటర్ ఉండాలి, ఇవన్నీ ఉంటే కదండి నేను తీసుకునేది. ఈరోజు ప్రస్తుతానికి అమరావతిలో ఏం లేదు, ఓకే మెయిన్ ఏరియాస్ తప్ప మిగతా లొకేషన్స్ అంతా. సో ఈరోజు ఒక ఎండ్ యూజర్ కొనే పరిస్థితిలో లేరు. ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయంటే, అమరావతిలో రేపు పొద్దున్న నేను ఒక ఇండస్ట్రీ కడతాను, నాకు 10 acres కావాలి, ఎస్ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. కానీ రెసిడెన్షియల్గా చూస్తే అమరావతి ఇంకా టైం పడుతుందండి. అమరావతి డెవలప్ అవడానికి 5 years పడుతుంది. 5 years తర్వాత అప్పుడు మీకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ అనేది అప్పుడు వస్తాయండి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ మార్కెట్ ఈజ్ వెరీ సేఫ్. హైదరాబాద్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ గానే ఉంటుంది, అమరావతి సైడ్ వెళ్ళక్కర్లేదని చెప్తున్నారు. ఎస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. ఇప్పుడు గ్లోబలీ 5th ప్లేస్లో ఉంది, ఇండియాలో 2nd and 3rd ప్లేస్లో ఉందండి. రియల్ ఎస్టేట్ వైజ్గా ఇండియాలో బెస్ట్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అండి 2nd ప్లేస్లో ఉంది. ఎందుకు అంటే ఎట్లా చెప్తున్నారంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. అంటే ఈరోజు నేను ₹1,00,000 పెడితే రియల్ ఎస్టేట్లో, రేపు పొద్దున రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 5 years తర్వాత ఎంత అవుతుంది, 10 years తర్వాత ఎంత అవుతుంది, అది కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఏ స్టేట్ ఏ సిటీతో కంపేర్ చేసుకున్నా హైదరాబాద్ ఇప్పుడు ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో నెంబర్ 1లో ఉందండి.
వరల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది హైదరాబాద్‌కి వచ్చి చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకో 2 ఇయర్స్ తర్వాత నాకు తెలిసి ఒక 30-40% గ్రోత్ వస్తుంది. రేట్లు కూడా పెరుగుతాయి. ఓకే. సో ఇది రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని నేను చెప్పగలనండి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అంతా కూడా డల్ అయిపోయింది అనేది జనాలు చెప్పుకోవడం అంతా పుకార్లే అంటారా సార్? 100% పుకార్లేనండి. మీకు ఆల్రెడీ చెప్పాం కదా! అమరావతి అయితే టైం పడుతుంది డెవలప్‌మెంట్‌కి. హైదరాబాద్‌లో ఏంటంటే చూడండి ఒకప్పుడు హైదరాబాదు నేను చెప్తుంది ఎప్పుడు 1999, 2000 అనుకుంటే అప్పుడు హైదరాబాదు ఇప్పుడు సెంటర్ నాంపల్లి ఉండేదండి. నాంపల్లికి 10 కిలోమీటర్ రేడియస్‌లోనే చూసుకుండేవారు. అవును. అంతే కదండీ! దాని తర్వాత ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ పెరగడం, మన టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్నర్ రింగ్ రోడ్ కాదు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉండాలి మనకి అని ఔటర్ రింగ్ రోడ్ని డిజైన్ చేసిందండి. కానీ అప్పుడు టీడీపీ టైంలో చాలా తక్కువ రేడియస్తో ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ చేశారు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇది సరిపోదు, ఔటర్ రింగ్ రోడ్ ఇంకా పెరగాలని ఉద్దేశంతో దానికి దాదాపుగా 25 కిలోమీటర్ రేడియస్తో ఔటర్ రింగ్ రోడ్ని డెవలప్ చేశారండి రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ ఎవరో కొంటారు అనుకున్న వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. ఒకప్పుడు అంతా 4,000, 5,000 దొరికేదండి గజం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఈరోజు అదే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 30,000, 40,000, 50,000, 60,000, 70,000, ₹1,00,000 కూడా ఉన్నాయండి ఈరోజు. అంటే కొన్ని లొకేషన్స్ అనుకుందాం ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు నానక్రామ్ కూడా అనుకుందామండి. ఇప్పుడు గజం 2-2.5 లక్షలు 3 లక్షలు ఉందండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. ఓఆర్ఆర్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ కొత్త ఓఆర్ఆర్ అయితే రాదు. నెక్స్ట్ గవర్నమెంట్ దానికి ఎక్స్టెండ్ చేసి రీజనల్ రింగ్ రోడ్ అంటే దాదాపుగా ఒక 50 కిలోమీటర్స్ రేడియస్తో రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఐటీ కంపెనీస్ రావడం వల్లనే డెవలప్మెంట్ అయింది అనుకోవచ్చు. చూడండి హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీస్. అవును. హైదరాబాద్ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఐటీ కంపెనీస్. ఒక్క ఐటీయే కాదు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఉన్నాయి, అవును. ఫార్మా ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయండి. మరి హైదరాబాద్ ఒక ఐటీ హబ్ అని అనకుండా ఫార్మా హబ్ అని కూడా అనవచ్చు మనం. ఎందుకంటే ఇంచుమించు అన్ని ఫార్మా కంపెనీస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఫార్మాకు కూడా ఇట్స్ అ ఫార్మా హబ్ అని కూడా మనం చెప్పొచ్చు. కంపెనీస్ కూడా ఇంకా చాలా వస్తున్నాయి మనకి తెలిసిందే. లాస్ట్ టైం ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మా సిటీయే కట్టబోయింది. దాదాపుగా 10-12 లక్షల ఎంప్లాయ్మెంట్ అనుకున్నారు. సో ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఇక్కడ కంపెనీస్ ఇంట్రెస్ట్ అంటే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారు. ఫార్మా కంపెనీస్ లాంచ్ చేద్దాం, నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ వరల్డ్ వైడ్గా ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ని సెటప్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఇది రైట్ ప్లేస్ టు స్టార్ట్ దేర్ బిజినెస్ అని చాలా కంపెనీస్ చూస్తున్నాయి అన్నమాట. ఫార్మా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు చూడండి మనం చిప్స్ అన్ని మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, తైవాన్ నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈరోజు మార్కెట్ మారిందండి. ఇండియాలో కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు ఈ సిటీ మనకున్నది ఎక్కడ, మన తుక్కుగూడ మహేశ్వరం దగ్గర ఈ సిటీ, అక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇదే కాకుండా నాకు వచ్చిన న్యూస్ ప్రకారంగా ఒక 4-5 చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మన రాబోయే ఫ్యూచర్ సిటీలో కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు ఇండియా ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితిలో లేదు. నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత ప్రతిదీ కూడా మన ఇండియాలోనే, ఈవెన్ కండక్టర్స్ కూడా మన ఇండియాలోనే తయారవుతాయండి.